వేడన్నంలో నెయ్యి వేసుకొని ఈ పచ్చడితో తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. నచ్చితే నాకు కామెంట్ చేయండి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చి మనము పచ్చిమిర్చి పచ్చడి చేస్తున్నాము. దానికోసం నేను ఒక 15 వరకు పచ్చిమిర్చి తీసుకున్నాను. నేను చిన్నగా కట్ చేసుకున్నాను. అదేవిధంగా కొన్ని ఎల్లిపాయలు తీసుకున్నాను. దీనికి ఎక్కువ ఏం పట్టవు, వేరే వేరే మసాలాలు ఏమి. మిర్చిని ఫ్రై చేయడానికి నేను ఒక 2 స్పూన్ వరకు నూనె తీసుకున్నాను. మన నూనె కాలింది. నేను కొంచెం జీలకర్ర వేస్తున్నాను. స్టవ్ వచ్చి స్లిమ్లోనే ఉంది. ఇప్పుడు ముందు నేను ఎల్లిపాయలు వేయిస్తున్నాను. పచ్చిమిర్చి, మనం పెద్ద మంట మీద వేయించుకుంటే మాడిపోతే, లేదంటే ఇవన్నీ ఎగిరి బయటపడతాయి. అందుకని చిన్న మంటలోనే పెట్టుకోవాలి. అన్నీ కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు నేను వేయిస్తాను. మనం ఈ పచ్చడిని చాలా విధాలుగా వాడచ్చు. మనం వేపుడులకు వాడచ్చు, కర్రీలకు కూడా వాడచ్చు. ఆలుగడ్డ వేపుడికి, దొండకాయ వేపుడికి, గుడ్డు కర్రీకి కూడా వాడచ్చు. చాలా తొందరగా అయిపోతుంది. దాదాపు మన పచ్చిమిర్చి, ఎల్లిపాయ రెండు కూడా మంచిగా వేగినవి. మీరు గమనించవచ్చు, కింద ఏం మాడలేదు. ఎందుకంటే మనము స్టవ్ చాలా తక్కువ మంటలో పెట్టుకున్నాము. అదే ఎక్కువ మంటలో అయితే కింద మాడుతుంది, ఈ పచ్చిమిర్చి అన్నీ కూడా మాడుతుంది. ఇప్పుడు నేను కొంచెం పసుపు వేస్తున్నాను. అదేవిధంగా కొంచెం ఉప్పు వేస్తున్నాను. ఇంకా నేను స్టవ్ బంద్ చేస్తున్నాను. ఇవి చల్లారిన తర్వాత నేను మిక్సీ పడతాను, గ్రైండ్ చేస్తాను. మన పచ్చిమిర్చి అంతా కూడా చల్లారింది. ఇప్పుడు నేను మిక్సీలోకి తీసుకుంటున్నాను. నేను అంతా కూడా మిక్సీ జార్లోకి తీసుకున్నాను. ఇప్పుడు నేను మిక్సీ పడతాను, అంటే సన్న పేస్ట్ లాగా చేస్తాను. మనం మంచి పేస్ట్ లాగా చేసుకున్నాము. మరి ఎక్కువ పేస్ట్ కాకుండా నార్మల్గా ఉంది. మన పచ్చిమిర్చి పచ్చడి రెడీ. ఈ పచ్చడి చాలా విధాలుగా వాడచ్చు. మనం ముఖ్యంగా ఎగ్ ఫ్రైకి, మటన్ చికెన్ లివర్కి, ఆలు కర్రీకి, ఆలు ఫ్రై కూడా వాడచ్చు. అదేవిధంగా వేడన్నంలో నెయ్యి వేసుకొని తిన్నాను, చాలా సూపర్గా ఉంటుంది. చేయటం చాలా ఈజీ. అదేవిధంగా దీనివల్ల చాలా రకాల కూరలు కూడా మనం చేసుకోవచ్చు. చాలా తొందరగా అయిపోతుంది. అదేవిధంగా మనకి మంచి టేస్ట్ కూడా ఉంటుంది.